కూడా సీతావలస గ్రామం కూడా పూర్తయింది. మరి దేవుని సువార్త వెదజల్లబడింది. అనేక మంది వినగలిగారు. చాలా ఆ చివరికి వెళ్ళిన అక్కడ వరకు కూడా ఈ యొక్క వాయిస్ వస్తుంది అనమాట. ఈ మైక్ సౌండ్ అక్కడ వరకు వినబడుతుంది. అంటే వారి చెవిని ఏదో ఒకటి పడ్డది. ఏదో సందర్భంలో పడద్దు కదా, ఏసో లేకపోతే ఏమంటున్నాం మనం, క్రీస్తు అభిషేకుడు గ్రామపురుడు, ఏదో ఒకటి వాళ్ళ నోట లేకపోతే వాళ్ళ చెవిటిన పడుతుంది. కాబట్టి అది చాలన్నమాట. మనకు అంతకుమించి సువార్తను ప్రకటించే వారముగా ఈ రోజున మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనందరిని కూడా దీవిస్తాడు. వచ్చిన మీ అందరిని కూడా వారు దీవించును గాక. ఈ యొక్క సువార్త ఈ సీతావలసలో అనేక మంది తెలుసుకొని అనేక మంది దేవుని వైపునకు తిరిగే ఒక మంచి భాగ్యం కలగాలని మరి ప్రభు పేరట మనందరం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మనం లావేరు ఎస్సీ కాలనీకి వెళ్తాం. దాని తర్వాత భోజనంకి వెళ్తాం. ఎస్సీ కాలనీ మాత్రమే, అంటే ఒక అరగంట, అంటే 1:30కి మనం భోజనంకి మరలా లావేరు చర్చ్కి వెళ్తాం. ఇది షెడ్యూల్. మరి షెడ్యూల్ కరెక్ట్గా అవుతుందని మనం ఆశిస్తున్నాం. కాబట్టి ఇదే పనిలో మన అందరం కూడా ముందుకు కొనసాగుదాం. వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరట మరోసారి వందనాలు తెలియజేస్తూ, ఆయా పనులు మీరు మానుకొని, చాలామంది పనులకు వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడ ఉన్నవారు అనేక మంది పనులకు వెళ్ళిపోయారు. కానీ మనం పనులు మానుకొని వచ్చామంటే ఇది ఖచ్చితంగా మనము ఇక్కడ వెదజల్లిన వార్త నిలిచి ఉంటుంది. అది ఎప్పటికి కూడా చెదిరిపోదు. అందుని బట్టి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. హల్లెలూయా. మరి చివరి ప్రార్థన, మరి శంకర్ గారు రండి. చివరి ప్రార్థన చేసిన తర్వాత